బాబాయ్ బాబాయ్ కూర్చో. ఏంది బాబాయ్ భోజనం అయిందా? తబీగా పడుకుని ఆలోచిస్తున్నావు? నీ పైన రకం బాబాయ్. కొడుకు కోడలు ఉన్నా వాళ్ళని కాదని హాయిగా బతుకుతున్నావు. నీకు అలాగానే అనిపిస్తుంది. నాది నీకు ఘనం, నీది నాకు ఘనం. అంతేలే, తవ్వుకుంటూ ఉంటుంటే ఎన్నెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఏదో పని మీద వచ్చినట్టున్నావు. రేపాడా బాబాయ్ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుందంట, భలే జరుగుతుందంట జాతర, వెళ్ళొద్దామని. నేను ఎందుకు లేరా, నువ్వు వెళ్ళిరా. కాదు కాదు, అబ్బా అమ్మవారు ప్రభ ముందు కాలుకి గజ్జి కట్టి అడిగి వేస్తుంటే నా సామిరంగా మజా వేర్లే బాబాయ్. అదంతా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంటే అబ్బులో అప్పుడు వయసు వేరు, ఇప్పుడు వయసు వేరు. అప్పటి ఓపిక ఇప్పుడు ఉంటుందా? సరే బాబాయ్, చింత వద్దు ఏమొద్దు కానీ చూసాను వద్దాంరా. అబ్బాయికి తెలిస్తే ఏంటి బాబాయ్? మరి ఏమైనా తప్పు పని చేస్తున్నావా ఏంటి? కాదురా, ఆ తప్పెట్లు ఆ తాగుడు మూతి పెడితే ఊరుకోలేం కదా. కాదులే బాబాయ్, ఏమనైతే మీ వాడిని నేను చెబుతాను కదా, అందాక పోవద్దులే. ఎందుకు లేరా, నేను కాదు కానీ నువ్వు వెళ్ళిరా. బాబాయ్ ఒకసారి రా బాబాయ్. అంటే నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు బాలేవాడు బాబాయ్. అదేం కదలేరా పదం. అబ్బు ఈసారి కదలకు బాబాయ్, వచ్చే ఏడాదికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో. నువ్వు రెడీగా ఉండు బాబాయ్, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. సరే బాబాయ్. దేవి ఉద్దేశ్య సిద్ధగచ్చరణి దేవి శ్రీ సమస్త అందరూ మనసులో వినాయకుని తలుచుకొని అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని
ఇంకా అమూల్ ఐస్ క్రీమ్స్ లభించును.
బాగున్నారా? అదే టౌన్ దాకా వెళ్దాం. ఎవరు పెద్ద ఆయన పడిపోయినట్టున్నాడు. రండి సార్ చూద్దాం. మా నాన్నండి మా నాన్న సార్. నానా కొంచెం సాయం పట్టండి సార్. అలాగే అలాగే. పదా ఇంకా ఇంకా దాకా వస్తాలే నేను కూడా. రండి సార్, జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా. ఓకే చిన్న జాగ్రత్త. సరే సార్, జాగ్రత్త. బాబాయ్ ఫోన్ జేబులో పెడుతున్నా, జాగ్రత్త. సరే సార్. ఏం బాబాయ్? నేనే బాబాయ్, అబ్బుల్ని. ఇంకా మత్తు దిగలా? అప్ప అదేంటి బాబాయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాత్రి అంతా నీ కోసం తిరునాళ్ళలో ఎతికి కనిపించబోయేసరికి తిరిగి వచ్చాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చావేంటి? నీ ముఖం నాకు చూపించుకో, వెళ్ళరా. నీ కోసం ముందు వచ్చాను బాబాయ్. ఏంటి బాబాయ్ కోపగించుకున్నావు? మందు తెచ్చావా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడానికి? బాబాయ్ ముందు వచ్చాను బాబాయ్. పోరా, అక్కడ తిరునాళ్ళలో ఒక వాటర్ బాటిల్లో మందు పోసి తాగించావు. నా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. మా వాడిని దారిని రోడ్డు మీద ప్రక్కన పడిపోతే మా వాడి తీసుకొచ్చి తలంట నీళ్లు పోసి పనుకోబెట్టాడు. నీ మందు వద్దు, నువ్వు వద్దు, నీకు దండం, వెళ్ళిపోరా. అమ్మో, ముసలోడు మామూలోడు కాదు, మహాముదురులా ఉన్నాడు. సరేలే బాబాయ్, వెళ్ళొస్తా. తాగుమోత తండ్రికి అన్ని మర్యాదలు చేసి పొంద పెట్టొచ్చావా? రమా దేవి కావచ్చు, కానీ దేవత మాత్రం కాదు. అంటే నీ అహంకారం నీ మాటలోనే ఉంది. నేను అహంకారినా? అమ్మా వాదనొద్దు, వెళ్ళి నీ పని చూసుకో. మీ పనులన్నీ చక్కదిద్దుకొని వచ్చారుగా. ఏమిటి అర్థం లేని మాటలు? అవును, నా మాటలు అర్థం లేనివి. చిచి, కాఫీ తాగాలండి. కాఫీ తాగేలా మాట్లాడుతున్నావా? మరి ఎలా మాట్లాడుతున్నాను? ఇవి దిప్పిపొడి మాటలే కానీ సంస్కారంగా పలికే మాటలు కావు. సంస్కారమా? మీరు సంస్కారాన్ని గురించి మాట్లాడుతున్నారా? అమ్మా నోరు అదుపులో పెట్టుకో. కాలు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ నోరు జాగ్రత్త తీసుకోలేవు. ఈ నీతి మాట నాకు తెలుసు. తెలిసే మాట్లాడుతున్నావా, కావాలనే రెచ్చగొడుతున్నావా? నీలో ఎంత పవర్ ఉందో తెలుసుకుందామని. ఏంటి ఎదుగుతున్నారు? చల్లగుత్తి. మజ్జిగ కోసమా? అవును. పెరుగు లేదు. పెరుగు లేదా? ఇది తిరిగిపోయింది.
పశువులు కొట్టి దారి తెచ్చుకోవచ్చు ఇలాంటి సైడ్స్ని అవును నువ్వు సైడ్స్కి నోటికాడ కూడి తీసేదాన్ని ఎదుటి వారి కన్నీరు తెరుస్తుంటే చూసి ఆనందించేదాన్ని ఆనందాన్ని ఆస్వాదించేదాన్ని నువ్వు మారవు ఒక్కదో ఒక వంట తీయగలమా పుట్టింటి బుద్ధులు మార్చగలమా నా మంచితనాన్ని అసమర్థతగా తీసుకున్నావు నా కన్న తండ్రిని నాకు దూరంగా పెట్టావు వయసు పైబడిన తండ్రికి కొడుకు ఆసరాగా ఉండాలి కానీ నువ్వు చేసే పనులకి నేను ఎక్కడ నలిగిపోతానో బాధపడతానో అని అన్న కొడుకు దగ్గర సుఖపడాల్సిన తండ్రి ఒంటరిగా చేయకాల్చుకుంటున్నాడు లోకంలో ఎన్ని మాట్లాడుతున్నారో నాకు తెలుసు అయినా మా నాన్న నన్ను ఒక్క మాట అనలేదు తన బాధల్ని దిగమింగుతూ బతుకుతున్నాడు ఆయన ఎప్పుడు తాగి బజార్లు పడలేదు ఆయన ఒకరి చేత చీకొట్టించుకోలేదు నీకేం ఉపకారం చేశాడు నోటి దగ్గర కూడు కాలదన్నారు నా తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అంతే నాకు తెలిసి తెలియని వయసులోనే అమ్మ చనిపోయింది అయినా ఏనాడు నాకు తల్లి లేని లోటు తెలియనివ్వలేదు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నన్ను చదివించి పెంచి పెద్దవాడిని చేశాడు నాకు తెలిసి నాన్న ఏనాడు సుఖాన్ని కోరుకోలేదు నా కోసం అన్నింటినీ వదులుకున్నాడు ఏం చేసినా నాన్న రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు సకల సంపదలు ఉండి కూడా అరిగరో తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో బ్రతికీడుస్తున్నారు నా తండ్రికి అలాంటి స్థితి రానివ్వను